आदाब, आंध्र तेलंगाना न्यूज में आपका इस्तकबाल है। मैं हूं आपके साथ सैयद अनवारुल्लाह खौरी। बढ़ते हैं खबरों की तफसील की जानिब, लेकिन उससे पहले एक नजर हेडलाइंस पर। सुर्खियों को पेश करने में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। वज़ीर फाइनेंस पी केशव ने एपी असेंबली में पेश किया सालाना बजट। नौजवानों, खवातीन और किसानों पर दी गई खास तवज्जो। चंद्रबाबू नायडू की सदारत में मुनक्किद हुआ काबीनी इजलास। इजलास में रियासती बजट को दी गई मंजूरी। बलदी इंतखाबात के नताइज हुकूमत पर अवाम के एतमाद का सबूत। आइंदा भी बेहतर नताइज से मुतालिक भट्टी विक्रमार्का की पेश क़यास। कांग्रेस को मुस्तरद कर देने बीजेपी की हैदराबादी अवाम से अपील। एनवी सुभाष ने चीफ मिनिस्टर रेवंत रेड्डी को बनाया निशाना। नागर कर्नूल में भयानक सड़क हादसा, 3 लोगों की मौके पर ही मौत। जख्मियों को अस्पताल किया गया मुंतकिल। आंध्र प्रदेश में चंद्रबाबू नायडू की ज़ेरे क़ियादत मखलूत हुकूमत आज अपना बजट पेश किया। यह बजट 3.45 लाख करोड़ रुपयों के तखमीने के साथ तैयार किया गया है। बजट पेश करते हुए वज़ीर फाइनेंस पी केशव ने कहा कि हुकूमत ने बजट में खास तौर पर नौजवानों, खवातीन और किसानों पर तवज्जो मरकूज की है। इसके अलावा रायलसीमा का भी इसमें खास तौर पर जिक्र किया गया है। इस मौके पर चीफ मिनिस्टर चंद्रबाबू नायडू, डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण भी मौजूद थे। హోంశాఖకు 9,165 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు 500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. మరియు మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను. ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగృతగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని ఈ క్రింది చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం అత్యధికంగా 12.3% వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను 9% లేదా అంతకంటే తక్కువ తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు, డెట్ స్వాపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం. ఇప్పటి వరకు 43,298 కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి 327 కోట్ల రూపాయలను ఆదా చేశాం. అదనంగా మరో 1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం. దీని ద్వారా సంవత్సరానికి 1,658 కోట్ల రూపాయల ఆదా కలుగుతుందని అంచనా. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 3,797 కోట్లను విడుదల చేశాం. జూన్ 24 నాటికి పెండింగ్లో ఉన్న 24,800 కోట్ల బకాయిలను క్లియర్ చేశాం. సాగునీరు, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 37,030 కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాం. 163 కేంద్ర ప్రాయోజిత పథకాలకు 18,700 కోట్లను విడుదల చేసి వాటిలో 85 పథకాలని పునరుద్ధరించాం. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ను 100 కోట్లతో సీడ్ కార్పస్తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం. संस्करणలు स्पीड ऑफ क़ब्ल चीफ मिनिस्टर चंद्रबाबू नायडू की क़ियादत में रियासती काबीना का इजलास चीफ मिनिस्टर के चैम्बर में मुनक्किद हुआ। इस इजलास में चंद्रबाबू नायडू की ज़ेर सदारत काबीना ने 2026-27 के सालाना बजट को मंजूरी दी है। इस मौके पर बजट की कॉपियां वज़ीर आला चंद्रबाबू नायडू और नायब वज़ीर आला पवन को सौंपी गई। और इसी दौरान चीफ मिनिस्टर ने कहा कि यह बजट रियासत के तमाम शहरियों और उनकी तरक्की को जहन में रखते हुए तैयार किया गया।
और इसी दौरान आंध्र प्रदेश काउंसिल में भी बजट पेश किया गया। इस मौके पर बात करते हुए वजीर दाखिला अनीता ने हुकूमत की हुसूलियाबियों और मुस्तकबिल के मंसूबों पर बात की। 1 లక్షకు పైగా కుటుంబాలు లాభపడతాయి। పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3161 కోట్లు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖకు 1283 కోట్లు, సమాచార సాంకేతికం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్లు ప్రతిపాదిస్తున్నాను। పౌర సరఫరాలు దీపం 2.0 కింద 1.08 కోట్ల మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లు అందిస్తూ 2897 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం। ధాన్యం కొనుగోలులో దేశానికి ఆదర్శంగా నిలిచాం। 12 ఫిబ్రవరి 2026 నాటికి 8.54 లక్షల రైతుల ఖాతాల్లో 10,580 కోట్ల జమ అయ్యాయి। ఇదంతా కూడా ఒక్క రోజు వ్యవధిలోనే జరిగింది। విత్ ఇన్ 24 అవర్స్ రికార్డు స్థాయిలో 9,740 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది। అందులో 55% 8 గంటల్లో చెల్లించడం మా వేగం, పారదర్శకత నిదర్శనం। 2026-27లో పౌర సరఫరాల శాఖకు 3,821 కోట్లు ప్రతిపాదిస్తున్నాం। సామాజిక సంక్షేమం, గిరిజన, బీసీ, మైనార్టీల సంక్షేమం। అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, గౌరవప్రదమైన జీవనమే అసలైన అభివృద్ధి। గౌరవనీయ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమం। సంక్షేమం అనేది కేవలం దాతృత్వం కాదని, అది సమానత్వం, గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావం అని ఆయన బలంగా నమ్ముతారు। సంక్షేమ కార్యక్రమాలని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో అనుసంధానిస్తూ విద్య, ఆదాయ భద్రత మరియు ఆత్మగౌరవమే కేంద్ర బిందువుగా ఆయన పాలన సాగిస్తున్నారు। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ రాష్ట్ర సంక్షేమ చరిత్రలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఒక మైలురాయి। లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకులా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు। దేశంలో మరెక్కడా లేని విధంగా డీబీటీ ద్వారా 4,000 నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్। గత 19 నెలల్లో 58,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెన్షన్ల లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది। ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6ను విజయవంతంగా అమలు చేశాం। ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు ఫీజు రింబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార సేవలో ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నాం। జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు మేము చేపట్టిన 743 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులు మరియు రెసిడెన్షియల్ పాఠశాల పునరుద్ధరణలో పిల్లల పట్ల మా ప్రభుత్వం చూపే శ్రద్ధ స్పష్టంగా కనబడుతుంది। పిల్లలు మంచిగా చదువుకోవడానికి స్వచ్ఛమైన తాగునీరు, సీసీటీవీ రియల్ టైం పర్యవేక్షణలు కల్పించి వారి ఆరోగ్యం మరియు భద్రతా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం। వీరికి మరింత సౌకర్యాల కల్పనకు హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల నేను 300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నా। 2025-26 మధ్యకాలంలో వివిధ పథకాల ద్వారా మైనార్టీల సంక్షేమం గురించి 3,766 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం। చాలా కాలం క్రితం మూలన పడిన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమను పునరుద్ధరించాం। 3 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డును మేము పునరుద్ధరించాం। మైనార్టీలకు ఆర్థిక సహాయంలో భాగంగా ఇమాములకు గౌరవ వేతనం 10,000 రూపాయలు, మౌజములకు 5,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలు మరియు చదువులో వెనుకబడిన విద్యార్థుల ఎంట్రన్స్ కోచింగ్ వంటి కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత మరియు సామాజిక అంశాలపై దృష్టి సారించింది। ఉన్నత విద్య మరియు వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇవ్వబడుతుంది। మేము కలిగిత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాం। నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తులను నెలకు 200 యూనిట్లు పెంచాం। వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజుల్లో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జెస్పై 50% సబ్సిడీని కల్పించాం। మహిళా సంక్షేమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా అన్నారు, ఒక సమాజం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయి ద్వారా నేను కొలుస్తాను। స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించగా మా ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేసింది। స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాధించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు। సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం। గౌరవనీయ ముఖ్యమంత్రి ఒక సంవత్సరంలో 1 లక్ష మంది మహిళా వ్యవస్థాపకులు
म्युनिसिपल और कारपोरेशन इंतखाबात में कांग्रेस की शानदार कामयाबी पर डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कहा कि यह हुकूमत पर एतमाद का सबूत है। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए भट्टी ने कहा कि अवाम ने बीआरएस और बीजेपी की झूठी कहानियों पर भरोसा न करते हुए उन्हें मुस्तरद कर दिया है। डिप्टी चीफ मिनिस्टर ने कहा कि हम आला तरीन मेयार के साथ गवर्नेंस फ्राहम करेंगे। भट्टी विक्रमार्का ने मजीद कहा कि इंतखाबी नताइज ने वाज़ेह कर दिया है कि लोगों ने कांग्रेस हुकूमत पर अपने भरपूर एतमाद का इजहार किया। इन्होंने आने वाले इंतखाबात में भी शानदार जीत की पेशकयासी की। రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అద్భుతమైనటువంటి విజయాలను అందించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజెప్పడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధికి సంక్షేమానికి విశ్వసనీయతకి పెద్దపీట వేస్తారనేది అనేక సందర్భాల్లో ఇది గమనిస్తూ వచ్చాం. ఈరోజు కూడా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ గాలి కబుర్లు కట్టుకథలు అట్లాగే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేక రకాలైనటువంటి ప్రచారాల్ని రాష్ట్ర ప్రభుత్వం పైన పార్టీ పైన ప్రచారం చేశారు. मरकजी वजीर और सिकंदराबाद के रुकने पार्लियामेंट जी किशन रेड्डी ने कहा कि मरकजी हुकूमत मुल्क के तमाम रेलवे स्टेशन की जदीद कारी के लिए बड़े पैमाने पर रकम मुख्तस कर रही है। किशन रेड्डी ने कहा कि इस सिलसिले में तेलंगाना के भी कई रेलवे स्टेशन की तज़यीन नौ की जा रही है। इन्होंने कहा कि तेलंगाना के जोगुलांबा के श्री बाला ब्रह्मेश्वरा रेलवे स्टेशन इफ्तिताह होने के बाद जदीद तरीन मुसाफिरों की सहूलियात और सफ़र का एक बेहतर तजुर्बा पेश करेगा। उन्होंने कहा कि इस रेलवे स्टेशन से न सिर्फ सफरी सहूलत होगी बल्कि आसपास के लोगों को तिजारत में भी सहूलत होगी। हैदराबाद के रविंद्र भारती में आज स्मार्ट ग्लोबल रियाजी मुकाबले के फातहीन में इनामात तकसीम किए गए। इस तकरीब में मरकजी वजीर और तेलंगाना बीजेपी के साबिक सदर जी किशन रेड्डी ने भी शिरकत की और इसी दौरान किशन रेड्डी ने तकरीब से खिताब किया। Small Genius global level competition here in Hyderabad. More than 10,000 students from across the world have come together on this platform, bringing their talent and bright men with them. I sincerely congratulate the entire Smart Genius team for giving these young genius the right platform to encourage, shine and grow. Today, I stand before this gathering of especially talented students, proud parents and devoted teachers. I feel a deep sense of confidence about the future of our nation and world and our planet. Some of you will build path-breaking technologies, lead global YSRCP रियासती कौंसिल के रुकन शमीम असलम ने मुतालबा किया कि मदनापल्ले वक्फ बोर्ड की जमीनों में बेजाब्तगियों की तहकीकात एक रिटायर्ड जज के जरिए कराई जानी चाहिए। इन्होंने कहा कि वक्फ बोर्ड की जमीनों से शेड्स हटाए जाएं। मजीद कहा कि अगर जल्द अज जल्द एक इंक्वायरी कमेटी तश्कील दी गई तो हम इसका खैर मकदम करेंगे। మదనపల్లి వక్ఫ్ భూముల గురించి ఒక వారం నుంచి దాని గురించి చర్చలు, దాని గురించి ప్రెస్ మీట్లు జరుగుతూ వచ్చినాయి. ఆ జరిగే నేపథ్యంలో వక్ఫ్ భూముల్లో కొంతమంది షెడ్లు వేసుకోవడం, ఆ షెడ్లు నిర్మాణాలు
పర్మిషన్లు లేకుండా వేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రెస్ వాళ్ళకి, మదనపల్లి మైనార్టీ సోదరులకు అందరికీ కూడా బాగా తెలుసు. తెలిసిన విషయంలో మేము కూడా షెడ్డు దగ్గరికి వెళ్ళి షెడ్డును చూపిస్తూ అవన్నీ కూడా చెప్పినాం. దీనికి ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారికి మేము విన్నపించుకునేది ఏమంటే, ఈ పత్రికా ముఖం ద్వారా ఆ షెడ్లు పర్మిషన్ లేకుండా వక్ఫ్ భూముల్లో ఎవరు నిర్మిస్తా ఉన్నారో ఆ పనిని మీరు దయచేసి ఆపాలని మీకు కోరుకుంటూ కలెక్టర్ గారికి. ఇంకొక విషయం ఏమంటే, అక్కడ ఇప్పుడు వరకు షెడ్లు కానీ రూములు కానీ నిర్మించుకున్న వాళ్ళందరూ కూడా కోట్లాది కోట్లు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, బాగా స్థిరపడిన వాళ్లే ఉన్నారు. కాబట్టి ఏ పేదవాళ్ళు కూడా అక్కడ పోయి నిర్మించుకోలేదు, ఏ పేదవాళ్ళు దాంట్లో ఆక్యుపై చేసి ఉండలేదు. बैनुल अक़वामी फ्लैट रिव्यू और मेलान प्रोग्राम की मेज़बानी हिंदुस्तान बहरिया की मश्क बहरिया कमान 15 से 25 फरवरी तक विशाखापट्टनम में करेगी। इस तकरीब में सदर जमहूरिया की तरफ से सदारती बहरी बेड़े का जायजा पेश किया जाएगा, जिसमें मुकाबले प्लेटफॉर्म्स की नुमाइश की जाएगी, जिसमें विक्रांत और विशाखापट्टनम क्लास डिजास्टर के अलावा एंटी सबमरीन वॉरफेयर कार्वेट्स शामिल हैं। हिंदुस्तानी बहरिया के बहरी जहाज़ों में दोस्त बैरूनी ममालिक, हिंदुस्तानी कोस्ट गार्ड और मचटला मेरिन्स के बहरी जहाज़ों की एक मुतनव्वो जमात शामिल होगी। तेलंगाना बीजेपी के सीनियर लीडर एनवी सुभाष ने कांग्रेस पर तनकीद करते हुए कहा कि हैदराबाद के लोगों को चाहिए कि वो कांग्रेस को मुस्तरद कर दें। कहा कि चूंकि कांग्रेस ने ऐलान किया है कि वो मुसलमानों की जमात है और मुसलमान इसकी पहचान है, इसलिए मैं हैदराबाद की आवाम से अपील करता हूं कि वो कांग्रेस को मुस्तरद कर दें। उन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी को भी तनकीद का निशाना बनाया। This is nothing but the Congress party has very clearly said Congress is Muslim party, Muslim is Congress, and Revanth Reddy has now I think he'll be changing his name from Revanth Reddy to Revanth Uddin. So endorsing this, the All India Congress Committee, the President Mr. Mallikarjun Kharge, he said don't believe Hyderabadis because they eat biryani, they wear sherwani, they will do parishani, all these things. It's an insult to Hyderabad. We can say that people of the state of Hyderabad, they should really reject the Congress party because it is insult. See, the biryani is a delicacy. It has been appreciated by all over the world. The sherwani is a dress where everyone wears, irrespective of caste, creed, or region or religion. And we don't get the parishan or something on that. We are very, very the confident people. We are very, very the friendly and aggressive people also. So this kind of statements we condemn, and Hyderabadis should reject the Congress party, and then they should the next season should really make sure that the Congress party doesn't win any polls in the upcoming elections. This is nothing but चौटुपल मंडल की येलागिरी में केमिकल कंपनी में आग लग गई। आग लगने की वजह से केमिकल कंपनी में रिएक्टर फट गया, जिसके बाद आग भड़क उठी। रिएक्टर में धमाके की शदीद आवाज से मुकामी लोगों में खौफ पैदा हुआ। इत्तला मिलते ही पुलिस मौके पर पहुंची और राहत व बचाव के इक़दामात किए। इस हादसे में किसी जानी नुकसान की कोई इत्तला नहीं है। पुलिस ने केस दर्ज करके तहकीकात का आगाज कर दिया है। నిన్న నైట్ 9:30-9:40 టైంలో అయిందండి మాకు తెలిసిన సమాచారం. నైట్ బ్లాస్టింగ్ ఎలా జరిగిందంటే, ఫైర్ ఎలా జరిగిందంటే, ఎక్విప్మెంట్లో టోల్ అనేది సాలిమెంట్ డిస్ట్లో అవుతుంది. అది కొంచెం ఓవర్ డిస్ట్లో అవడం వలన ప్రెజర్ బిల్డప్ అయ్యి దానివలన ఒక రియాక్టర్ కొంచెం బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల బ్లాస్ట్ అవడం వల్ల మిగతా రియాక్టర్కి, మిగతా ఎక్విప్మెంట్కి కొంచెం అంటుకొని కొంచెం హెవీ లాస్ అవ్వడం జరిగిందండి. మొత్తం దీంట్లో 24 రియాక్టర్స్ ఉన్నాయి ఈ బ్లాక్లో జరిగిన దాంట్లో. ఆ టైంలో ఈ బ్లాక్లో వచ్చేప్పటికి మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్తో సేఫ్గానే ఉన్నారు. ఎవరికి ప్రాణనష్టం అయితే ఏం జరగలేదు. ఇద్దరికి మాత్రం ఎస్కేప్ అవుతా టైంలో ఒకరు కొంచెం కంగారు కింద పట్టమని చేయి గీరిగిపోయింది. ఒక అతనికి
कड़पा में मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी पॉलिटेक्निक कॉलेज में मुनक्किदा 2 रोज़ा कौमी कॉन्फ्रेंस का इख्तिताम अमल में आया। मुल्क की मुख्तलिफ रियासतों के फैकल्टी मेंबरान, मुहक्किकीन और तुलबा ने इस कॉन्फ्रेंस में शिरकत की और पायदार तरक्की से मुतालिक अपने तहकीकी मकाले पेश किए। प्रोफेसर बीजे रामी रेड्डी, वाइस चांसलर डॉक्टर YSRR आर्किटेक्चर एंड फाइन आर्ट्स यूनिवर्सिटी ने इख्तितामी तकरीब में बतौर मेहमान खुसूसी शिरकत की और इज्तिमा से खिताब किया। उन्होंने कहा कि साइंस, इंजीनियरिंग और टेक्नोलॉजी के इंजमाम से ही मुल्क पायदार तरक्की की तरफ बढ़ सकता है। पॉलिटेक्निक कॉलेज कड़पलो 2 days नेशनल वर्कशॉप ऑन सस्टेनेबिलिटी डेवलपमेंट थ्रू साइंस, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా కండక్ట్ చేశారు. ఈ మన భారతదేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా విద్యార్థులు పేపర్ ప్రజెంట్ చేయడం చాలా గమనించదగ్గ విషయము. ఈ నేషనల్ వర్క్షాప్ అని, నేషనల్ కాన్ఫరెన్స్ అని అనౌన్స్ చేసినా కూడా ఇంటర్నేషనల్గా పేపర్స్ పబ్లిష్ చేయడం అనేది, ఇంటర్నేషనల్గా పేపర్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ 2 రోజులుగా కాన్ఫరెన్స్లో వివిధ రకాలైనటువంటి అంశాలు। तेलुगु शक्ति के सदर बीवी राम ने कहा कि 41वां महाकुंभ अभिषेकम इस महीने की 15 तारीख को विशाखापट्टनम आर के बीच के समंदरी किनारे पर महाशिवरात्रि के मौके पर मुनक्किद हुआ। इन्होंने कहा कि यह फेस्टिवल साबिक मरकजी वजीर डॉक्टर टी सुब्रमी रेड्डी की सरपरस्ती में मुनक्किद किया जाएगा। इन्होंने TSR बंगले में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। डॉक्टर टी सुब्रमी रेड्डी ने कहा कि फेस्टिवल के लिए तमाम तैयारियां मुकम्मल कर ली गई हैं। చాలా మందికి ఉన్నది ఈ ఏడాది 41 మహాకుంభాభిషేకం చేయగలమా లేదా, చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మిలాన్ కావచ్చు, లేకపోతే నేవీ డే కావచ్చు, దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మనం ఈ కార్యక్రమానికి అంతరాయం వస్తుందేమో అని చాలామంది గత వారం 10 రోజులుగా మాకు కాల్ చేయటము, తర్వాత దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవ్వడానికి చాలామంది ట్రై చేశారు. దేవుడి దయ వల్ల नागर कर्नूल जिले के अरकुन्ना मंडल के मुजाफात में सड़क हादसे में एक भयानक सड़क हादसा पेश आया है, जिसमें 3 लोगों की मौत हो गई है। हादसा उस वक्त पेश आया जब कर्नाटक से आने वाली एक क्रूजर गाड़ी ड्राइवर की गुनूदगी की वजह से श्रीसलम जाते हुए एक पुल से टकरा गई। हादसे में 3 अफराद की मौके पर ही मौत हुई है और पुलिस ने बताया कि मरने वालों में 2 खवातीन और एक मर्द की शनाख्त हुई है। पुलिस ने जख्मियों को कलवाकुर्दी के सरकारी अस्पताल मुंतकिल कर दिया है। कड़पा के कदीम बुजुर्ग हजरत ख्वाजा सैयद शाह अब्दुल हक शाहमीरी उर्फ शाहमीर बादशाह रहमतुल्लाह अलैह का संदल मुबारक कल यानी कि 13 फरवरी 2026 को बाद नमाज मगरिब बड़े ही अदब व एहतराम से चढ़ाया गया। आज 14 फरवरी को बाद नमाज मगरिब सज्जादा नशीन हजरत अलहाज सैयद शाह मोहम्मद हुसैन बादशाह साहब के घर से संदल माली बरामद होकर शहर से मुख्तलिफ इलाकों में गश्त करते हुए दरगाह शरीफ पहुंचेगा। संदल माली के फातिहा के बाद एक अजीमुशान नातिया मुशायरा मुनक्किद होगा, जिसमें बैरूनी और मुकामी शोराए कलाम अपना कलाम सुनाएंगे। सिलसिला शाहमीरिया कमालिया के मशहूर बुज़ुर्ग हज़रत सैयद शाह अब्दुल हक शाहमीर बादशाह साहब रहमतुल्लाह अलैह के 2 दिन के उर्स के मरासिम का आज आगाज़ हुआ और इस मौके पर एक शानदार मुशायरा भी होगा, गैर तरही नादिया मुशायरा मुनक़िद होगा, जिसमें आगरा, बनारस वगैरह से शोराए किराम तशरीफ़ फरमा हैं। मुकामी शोराए किराम भी कलाम पेश करेंगे इंशाअल्लाह। हज़रत शाहमीर सालिस रहमतुल्लाह अलैह पर तकरीबन 7 यूनिवर्सिटीज़ में तहक़ीक़ी काम हुआ है और तकरीबन 4 रिसर्च स्कॉलर्स को PhD की सनद इस काम की वजह से इस मौजू पे काम करने से PhD की सनद मिली है उनको। और तकरीबन 7 यूनिवर्सिटीज़ में अब भी काम हज़रत शाहमीर सालिस रहमतुल्लाह अलैह पर हो रहा है। बहरहाल हज़रत शाहमीर सालिस रहमतुल्लाह अलैह का ये 90 साल से ये उर्स शरीफ का सिलसिला जारी है, उर्स शरीफ मनाया जा रहा है। हज़रत शाहमीर सालिस रहमतुल्लाह अलैह के उर्स के मौके पर शिरकत करने की तमाम हज़रात मुतक़ीदीन व मुरीदीन से गुजारिश है। 7:30 बजे मुशायरा शुरू होगा और मुशायरे के अख्तिताम के बाद
तनावल ताम का भी इंतज़ाम किया गया है। तमाम मुरीदीन व मुतक़ीदीन से शिरकत की दरख्वास्त है। अस्सलाम वालेकुम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम आशिक़ान रसूल और आशिक़ान औलिया अल्लाह और मुरीदीन व मुतक़ीदीन को बड़ी मसरत के साथ ये इत्तला दी जाती है कि हर साल की तरह इस साल भी हज़रत ख्वाजा सैयद शाह शाहमीर बादशाह साहब का 90वां उर्स शरीफ मनाया जा रहा है। ज़ेर निगरानी हज़रत ख्वाजा सैयद शाह मोहम्मद हुसैनी बादशाह शाहमीरी सज्जादा नशीन आस्थान शाहमीरिया बरोज़ हफ्ता 14 तारीख 2026 को अलहाज हज़रत ख्वाजा सैयद शाह मोहम्मद हुसैनी बादशाह शाहमीरी साहब सज्जादा नशीन आस्थान शाहमीरिया के घर से संदल शरीफ गश्त करते हुए दरगाह शरीफ पहुँचेगा और बाद नमाज मगरिब शिजरा खानी और फातिहा खानी होगी और फिर कड़पा शहर में एक शख्स पर हमले का वाकया पेश आया है। कल रात विनय नामी एक शख्स ने सबू नामी नौजवान पर नशे की हालत में सुपर बाजार रोड पर चाकू से हमला कर दिया। ताहम थ्री टाउन पुलिस ने विनय को तहवील में ले लिया है। पुलिस ने बताया कि विनय और सबू में शराब पीते हुए विनय के घर में झगड़ा हुआ, जिसके बाद उसने सबू पर हमला कर दिया। और इसी के साथ ही खबरों का सिलसिला यहीं पर इख्तिताम पजीर होता है। दीजिए इजाजत, आदाब।